అయితే నేను ఋషికొండ బీచ్కి వెళ్తున్నాను. అంతే, హాఫ్ కిలోమీటర్ ఉంది మెయిన్ రోడ్లో నుంచి. బస్సుకి వచ్చామనుకోండి, మెయిన్ రోడ్లో దిగేసి అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చామంటే మనం బీచ్కి చేరుకుంటాం. గోవా స్టైల్లోనే ఇక్కడ కూడా కలర్ఫుల్ సెట్స్ అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం చార్ట్ సెట్ ఇవన్నీ సేమ్ కలర్ సేమ్ ఉన్నాయి. ఒక జోడీ వచ్చి ఎంతకి ఇస్తారో తెలియదు, నాకు తెలిసి 400-500 ఉండొచ్చు. ఇక్కడే చాలా షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఏమైనా తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు. ఈ బీచ్లో చాలా రైడ్స్ ఉన్నాయి. అదో చూడండి అది ఇసుకలో రైడ్ చేసే వెహికల్. ఇసుక క్లీనింగ్ చేస్తున్నారు. చాలా మంది వచ్చారు. ఈరోజు రిపబ్లిక్ డే స్పెషల్ డ్రెస్ వేసుకున్నారు వీళ్ళు. ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లో దిగి. నడుచుకుంటూ వెళ్దాం బీచ్లో. అక్కడ బోట్ రైడ్లు ఉన్నాయి కదా, బోట్ రైడ్ వరకు నడుచుకుంటూ వెళ్దాం. ఏమన్నా రైడ్ చేసే ఛాయిస్ వస్తే రైడ్ చేద్దాం ఏదన్నా. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఈత కొట్టకుండా ఇతరులతో కలిసి ఉండండి. లైఫ్ గార్డుల సూచనలు పాటించండి. లైఫ్ గార్డులు చెప్పే సూచనలను ఎల్లప్పుడూ పాటించండి. వారి సూచనలు మీ భద్రత కోసమే. మద్యం సేవించి నీటిలోకి వెళ్ళవద్దు. మద్యం సేవించిన తర్వాత నీటిలోకి వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఇక్కడే ఉన్నాయి రైడ్లు. ఇంకా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు వాటర్లో దిగే ముందు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది. ఎందుకంటే చాలా డేంజరు వైజాగ్ బీచ్. స్పీడ్ బోట్ టికెట్ తీసుకున్నాను, 250 ఛార్జ్ చేశారు. వెళ్దాం. మనం వెళ్ళాం కదా పెట్రోల్కి, అలాగే వెళ్ళాలి. వచ్చే స్పీడ్ బోట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వెయిట్ చేయమన్నారు. జాకెట్ తొడిగేసాను, సేఫ్టీ జాకెట్ తొడుక్కుని ఇప్పుడు రెడీగా ఉన్నాను. ఇప్పుడు వెళ్ళాలి ఇంకా నేను స్పీడ్ బోట్కి. ఇంకా ఎవరెవరిని రామంటారు, వెయిట్ చేయమైతే అంటున్నారు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అదో స్పీడ్ బోట్ అయితే ఉంది కానీ వాళ్ళని ఎక్కించుకొని వెళ్తున్నాడు. నన్ను వెయిట్ చేయమన్నాడు. సరే వెయిట్ చేస్తున్నా. నా రౌండ్ నెక్స్ట్ రౌండ్ అనుకుంటాను. ఫస్ట్ 5 మెంబర్స్ వచ్చాను. ఇంట్లో కూర్చొని ఫోన్తో వీడియో తీసుకోవచ్చా? ఫోన్ గట్టి పట్టుకుంటాను. స్పీడ్ బోట్ ఇప్పుడే రెడీ అవుతుంది. చూద్దాం, లోనికి పిలుచుకెళ్తాడంట. ఒక 100 ఎక్కువస్తే అయిపోయింది. చాలా స్పీడ్ వెళ్తున్నాడు స్పీడ్ బోట్ అయితే.
మా రైడ్ మజా వచ్చింది నాకైతే. అలా చూడండి ఫుల్ స్పీడ్ కొట్టాడు. వీడియో రికార్డ్ చేశాను, చూద్దాం. సూపర్ మజా వచ్చింది. బోట్ రైడ్ మాత్రం మేము ఇంకా ఉంది, ఎక్స్ట్రా ఇస్తే లోనికి పిలుచుకెళ్ళాడు. అబ్బా 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 ఏమన్నా మజా వచ్చిందా. ఇదే బోట్లోనే వెళ్ళాం మేమైతే. చేయండి, బోట్ రైడ్ చేయండి. ఇంకొక 100 ఎక్స్ట్రా ఇస్తే లోనికి తీసుకెళ్తాడు. మంచి స్కట్లు కొట్టి స్పీడ్గా తీసుకెళ్తాడు. ఎంజాయ్ చేస్తారు మీరు బోట్ రైడ్ మాత్రం. బయట నుంచి చూడడం కాదు, లోనికి వెళ్తే మస్తు మజా వస్తుంది. ఇప్పుడే రుషికేష్ బీచ్లో చాలా బాగా అనిపించింది బోట్ రైడ్ మాత్రం. ఇంకా నేను ఇప్పుడు బీచ్లో మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాను అటువైపు వెళ్ళి ఇంకా వెళ్ళిపోవడం ఇంటికి. బీచ్లో స్నానాలు చేయడం కూడా డైగర్ అంటారు, కాకపోతే బోట్ రైడ్ మజా వచ్చింది నాకైతే. ఇప్పుడు నేను కైలాసగిరికి వెళ్తాను. కైలాసగిరికి వెళ్ళి అక్కడ శివపార్వతుల టెంపుల్, గ్లాస్ బ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయన్నారు, చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్, శివపార్వతుల టెంపుల్, ఇంకా రోప్పే అవన్నీ కైలాసగిరిలో ఉన్నాయంట. ఒకసారి వెళ్దాం కైలాసగిరికి. రుషికేష్ బీచ్ మాత్రం సూపర్ ఉంది. కంపల్సరీగా విజిట్ చేయండి వస్తే, వైజాగ్ వస్తే. వీళ్ళు చూస్తున్నారు పైనుంచి, చూసి వచ్చేవారి నుంచి ఎవరెవరు లోనికి వెళ్తున్నారో వాళ్ళని బయటికి వచ్చేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే డేంజర్ కాబట్టి ఈ బీచ్ నార్మల్గానే కనిపిస్తుంది, కానీ లోనికి వెళ్ళే కొద్దీ లోతులోకి వెళ్ళిపోతాం మనం. ఎక్కడ గుంతలు ఉంటాయో కూడా తెలియదు అంటారు. అందుకే ఈ బీచ్లో చాలా డేంజర్. ఒకసారి నేను మంచి అలోని షూట్ చేస్తాను ఈ జనాల మధ్య. జూమ్ చేస్తాను, అలలు ఇలా వస్తున్నాయి చూడండి. చాలా బాగా కూల్గానే ఉన్నాయి, అంత పెద్ద అలలు ఏం రావట్లేదు ఇప్పుడైతే. మనం రుచికొండ బీచ్ వస్తుంది. బీచ్ ఇప్పుడే రోడ్డు ఉంటుంది చూడండి. ఈ రోడ్డు ఈ పక్క నుంచే పోతుంది, చాలా వరకు పోతుంది. రుచికొండ నుంచి కైలాసగిరి వరకు ఉంటుంది రాజా రోడ్డు.